శ్రోతలందరికీ నమస్కారం. ఇవాళ వినబోయే కథ అస్తిత్వం. రచించిన వారు ఝాన్సీ కొప్పిశెట్టి గారు. మా అను బంగారం లాలపోచుకుంటుందట, ఎల్లో గౌని ఏచుకొని ఆచిపోతుందట. అలివేలు 2 ఏళ్ల మనవరాలు అనితతో ముద్దుగా మురిపెంగా మాట్లాడుతూ స్నానం చేయించేందుకు చేంజ్ టేబుల్ పైన పడుకోబెట్టి బట్టలు తీస్తోంది. అనిత కరుణ కడుపులో పడగానే అలివేలు తన కెరియర్కి అభిరుచులకు మంగళం పాడేసింది. అమెరికాలో ఉంటున్న కూతురు కరుణ కోసం స్వేచ్ఛగా సాఫీగా సాగిపోతున్న తన జీవితానికి స్వస్తి పలికి సప్త సముద్రాలు దాటి వచ్చేసింది. నెలకు 80,000 జీతం వచ్చే గెజిటెడ్ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చేసింది. ఎంత సంపాదించినా తనకు ఉన్న ఒక్కగానొక్క సంతానం కరుణ కోసమే అయినప్పుడు, కరుణకు తన అవసరం ఉన్నప్పుడు పక్కన లేకపోవటంలో అమ్మగా తన జీవితానికే అర్థం లేదనుకుంది అలివేలు. కరుణ వేవిళ్లతో బాధపడుతూ తిండి సహించక నీరసిస్తుంటే తను ఇండియాలో సదుపాయంగా ఉద్యోగం చేస్తూ కులాసాగా ఉండటానికి అలివేలుకు మనసు అంగీకరించలేదు. పతితోడును ఎడబాసిన తనకు ఇక జీవితంలో మిగిలిన తోడు కరుణే కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన కరుణ ముందు చూపుతో తల్లిని ఉద్యోగానికి పదవి విరమణ చేసి రమ్మంది. ఇంకా 10 ఏళ్లు సర్వీస్ ఉండగా రాజీనామా చేయటం అలివేలుకు ఇష్టం లేకపోయినా మనసుకి సర్ది చెప్పుకొని రాజీనామా చేసేసింది. 10 ఏళ్ల తరువాతైనా చేరవలసింది కూతురు దగ్గరికే అయినప్పుడు ఇప్పుడు కరుణ అవసరాలకు అక్కరకు రావటమే భావ్యమని భావించింది. కరుణకు 16 వారాల స్కాన్లోనే ఆడపిల్లని తెలిసింది. అది తెలిసిన అలివేలు కాలు నేల మీద ఆగలేదు. తొలిచూలు ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని మురిసిపోతూ పుట్టబోయే మనవరాలికి వెంటనే మెడలో చిన్ని గొలుసు, చేతులకు చిట్టి కంకణాలు, చెవులకు బుజ్జిబుట్ట లాలూకులు చేయించింది. కరుణ తర్వాత తన ఇంట పుట్టే తొలి పసిబిడ్డ మరి. ఇంకా ప్రపంచంలోకి అడుగు మోపని బంగారు తల్లి ఊహ ఇండియాలో క్షణం నిలబడనీయలేదు అలివేలుని. కరుణ గర్భం 6 నెలలు నిండేసరికి ఆఫీస్లో పెన్షన్ విషయాలు చక్కదిద్దుకొని మూటాముల్లే సర్దుకొని అలివేలు అమెరికాలో వాలిపోయింది. వచ్చింది మొదలు కూతురు కావాలన్నది. అల్లుడు గోపీకి నచ్చింది వండి పెడుతూ ఇంటి పని, వంట పని, తోట పని సర్వం ఒంటి చేత్తో చక్కబెడుతూ తన స్వంత ఇల్లే అనే భావనతో సంతృప్తిగా ఉంది. కరుణ 3 నెలల పాటు చూలింత సేవ, ఆ తరువాత బాలింత సేవతో పాటు పసిదాన్ని ఆలనా పాలనతో ఊపిరి సలపని పని ఒత్తిడిలో క్షణం తీరిక లేకుండా అలివేలు ఎంతో అంకిత భావంతో బాధ్యతగా ప్రేమతో మసులుకుంటూ శక్తికి మించి శ్రమపడింది. కరుణ అలివేలుకి గ్రీన్ కార్డుకి దరఖాస్తు పెడితే ఎంతో సంతోషించింది. కరుణ స్నేహితురాళ్ళు పసిపిల్లలను చూడటానికి నానీలను, వంటకు పని మనిషిని, ఇల్లు శుభ్రపరచడానికి వారం వారం పనివాళ్లను పెట్టుకుని బోలెడు డబ్బు డాలర్లలో ఖర్చు పెడుతుంటే అలివేలు కూతురికి అన్ని ఖర్చులు మిగల్చటమే కాకుండా ఆడపిల్ల పుట్టింది, 4 డబ్బులు వెనకేసుకోండి అని సలహా ఇచ్చేది. అనిత తప్పటడుగుల నుంచి పరుగుల దాకా పెరిగింది. కరుణ గోపీలు ఆఫీస్ నుండి అనిత ఆటపాటలు చూసుకోవడానికి సీసీటీవీలు పెట్టించుకున్నారు. అనిత పుట్టాక కరుణ బాగా ఒల్లి చేసింది. గోపి కూడా బీరులు తాగి బాగా పొట్ట పెంచుకున్నాడు. ఇద్దరు జిమ్కి వెళ్లడానికి బద్దగించేవారు. అలివేలు కరుణను ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయమని ప్రోత్సహించేది. గోపి ఎవరో స్నేహితుల ద్వారా ఇండియాలో ముంబై నుండి ఒక పర్సనల్ ట్రైనర్ని కుదిర్చాడు. జూమ్లో వారానికి 3 క్లాసులు. భార్యాభర్తలిద్దరికీ కలిపి ఫీజు నెలకు 30,000 రూపాయలు. ఫ్రీ ట్రయల్ క్లాసు జరగటం నచ్చటం అయ్యాయి. ఫీజు చెల్లించడానికి భార్యాభర్తలు ఇద్దరూ 30,000 రూపాయలకు ఎన్ని డాలర్లు పంపాలి, ఎలా ట్రాన్స్ఫర్ చెయ్యాలని తర్జన భర్జనలు పడ్డారు. అది విన్న అలివేలు తనకు నెలకు 35,000 రూపాయల పెన్షన్ వస్తుందని, ప్రతి నెల 30,000 ఇండియాలో ఉన్న తన అకౌంట్ నుండి పంపించే ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చింది. వెంటనే గోపి బెనిఫిషరీగా జిమ్ మాస్టర్ పేరుని అలివేలు అకౌంట్కి జోడించి ప్రతి నెల ఆటో డెబిట్ పెట్టేశాడు. అలివేలు కరుణ గోపిల జిమ్ ఫీజులు తను కట్టగలిగినందుకు ఆనందంగానూ గర్వంగానూ ఫీల్ అయ్యింది. జిమ్ మాస్టారు కరుణ గోపిలకు బరువు తగ్గడానికి ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా ప్రత్యేక ఆహారం సూచించాడు. కరుణ ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్, పచ్చసొన తీసేసిన తెల్లగుడ్డు ప్యాకెట్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఆవకాడో, బ్రోకలీ, చికెన్ బ్రెస్ట్, ఫిష్ లాంటివి వారానికి సరిపడ కొని ఫ్రిడ్జ్లోనూ ఆ పక్కనే ఉన్న ప్యాంట్రీలోనూ స్టాక్ చేసేది. బరువు తగ్గి అందంగా నాజుగ్గా రూపుదిద్దుకుంటున్న కరుణను తృప్తిగా చూసుకుని అలివేలులో అమ్మ మురిసిపోయేది. ఆ రోజున అలివేలు అనిత బట్టలు విప్పుతూ ఒక చేతి కంకణం లేకపోవడం గమనించింది. గబగబా పాప స్నానం ముగించేసి ఇల్లంతా గాలించింది. శుక్రవారం రోజున బంగారం పోవటం అశుభమని బాధపడుతూ అన్ని గదుల్లోనూ, సోఫాల కింద, మంచాల కింద, పాప క్రిబ్బులోనూ, ప్లేపిన్లోనూ మొత్తం వెతికింది. ఎక్కడా దొరకకపోయేసరికి కంగారు పడి కరుణకి ఫోన్ చేసి విషయం చెప్పింది. రోజూ సాయంత్రం 4 గంటల వేళప్పుడు అలివేలు పాపను త్రోపుడు బండిలో వేసుకుని వాకింగ్కి వెళ్తుంది.
కంకణం వాకింగ్కి ముందు పోయిందో లేక తరువాత పోయిందో అలివేలుకు తెలియటం లేదు. ముందే పోయింటే ఇంట్లోనే ఏ మూలో పడి ఉంటుంది. తరువాత అయితే తోపుడు బండిలో వాకింగ్కి పార్కుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చును. ఎప్పుడు పోయింది అలివేలు గమనించలేదు. అలివేలు 5ంటికి స్నానం చేయించేటప్పుడు చేతికి లేదు. అలివేలు చాలా దిగులు పడింది. కరుణ దిగులు పడవద్దని, గోపి వచ్చాక సీసీటీవీ కెమెరాల్లో చూస్తాడని, పాప ఎక్కడ తీసి పారేసింది తెలుస్తుందని నచ్చచెప్పింది. అలివేలుకి క్షణం ఒక యుగంలా గోపి రాక కోసం ఎదురు చూసింది. జత కంకణాలు 3 తులాలు. తరుగు, జీఎస్టీ, మేకింగ్ మొత్తం కలిపి దగ్గర 2 లక్షల బిల్లు అయింది. పోయిన కంకణం ఖరీదు దాదాపు 1,00,000. అలివేలు కంకణం ఇంట్లోనే ఉండాలని, దొరికిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంది. కరుణ, గోపీలు వచ్చి రావటమే మరోసారి ఇల్లంతా జల్లెడ పట్టేశారు. ఇక ఆ కరుణ గోపిని సీసీటీవీ క్యామ్స్లో చెక్ చేయమంది. ఆత్రం పట్టలేని అలివేలు అల్లుడు పక్కనే కూర్చొని అతడి ఫోన్లో క్యామ్స్ చూడసాగింది. క్యాంప్స్లో చిత్రం చూసి అలివేలు స్థానువైపోయింది. అందులో లివింగ్ రూమ్, సోఫాలు, హాల్లో పాప ప్లేపిన్ ఏమీ కనిపించడం లేదు. కేవలం ఫ్రిడ్జు, పక్కనే ఉన్న ప్యాంట్రీ, ఆ ఎదురుగా ఉన్న కిచెన్ షింక్ మాత్రమే కనిపిస్తున్నాయి. అనితను భుజం మీద వేసుకుని మూతి కడగటానికి కిచెన్ షింక్ దగ్గరకు అలివేలు వెళ్లిన 2 సందర్భాల్లో అనిత చేతికి కంకణం ఉన్నది లేనిది జూమ్ చేసి చూసే ప్రయత్నం చేస్తున్నారు కరుణ, గోపీలు. అసలు ఆ స్పాట్లో పాప కనిపించే ప్రసక్తే లేదు. మరి కెమెరా అటెందుకు ఫేస్ చేసి పెట్టినట్లు? ఆలోచించే కొద్దీ అలివేలు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. తన వాళ్ళనుకుని తన సర్వస్వాన్ని దారపోసిన వాళ్ల దృష్టిలో తన విలువెంతో, తన బ్రతుకు ఎంత హీనమైపోయిందో తెలిసాక అలివేలును నైరాస్యం, నిర్లిప్తత, వైరాగ్యం, విరక్తి ఆవహించేశాయి. తన గురించి అంత నీచంగా ఆలోచిస్తున్నారని తెలిసాక ఇంత అవమానాన్ని భరిస్తూ బ్రతకటం ఎలా? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఎవరికి చెప్పుకునే విషయం కాదు. అలివేలు మనసు మూగబోయి మౌనమైపోయింది. ఆఖరుకి పేగుబంధం కూడా అవసరార్థ స్వార్థమేనన్న నిజం జీర్ణం కావటం లేదు. బిడ్డల కోసం తమ ఆకలిని, రుచులను, అభిరుచులను, ఉనికినే మరిచి ప్రేమతో ప్రయాసపడే తల్లులపైన నిఘా పెట్టే బిడ్డలుంటారా? అలివేలుకి ఏమీ ఆలోచించడానికి మనసంగీకరించలేదు. గుండెకి గండిపడి దుఃఖం వెల్లువై పొంగి పొర్లింది. కాళ్ల కింద భూమి నిజంగా బద్దలై తాను అందులో కూరుకుపోతే ఎంత బావుండును? గబగబా తన బెడ్రూంలోకి వెళ్లి చెక్కలైన మనసు ముక్కలను పొదివి పట్టుకుని బోరున ఏడవసాగింది. వెనకే వచ్చిన కరుణ, ఇప్పుడేమైందని అంత పెట్టున శోకాండాలు పెట్టి ఏడుస్తున్నావు అంది. అలివేలు నిస్తారణంగా చూసింది కూతురు వంక. ఈ తరం పిల్లలు సున్నితమైన భావాలు అర్థం కాని యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డారో లేక అసలు సున్నితత్వమే కోల్పోయారో అర్థం కాలేదు అలివేలుకి. నా మనసు ఎంత మమకారపు మబ్బులు పట్టి మసకబారిన పరిస్థితిని అర్థం చేసుకోలేనంత గుడ్డిది కాదమ్మా. అసలు దేని గురించి కెమెరాలు ఆ దిశగా మొహం చేసి ఉన్నాయో నాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆలోచించే కొద్దీ మతిపోతుంది. దురుద్దేశమేనని మాత్రం అర్థమవుతుంది. అలివేలు దుఃఖం అంతకంతకు అదృతం అవుతోంది. దిక్కుతోచని కరుణ బయటకు వెళ్లి గోపిని పంపింది. అత్తయ్య, ఇటు చూడండి, వారం క్రితం కెమెరాలు చూడండి. అను ప్లేపిన్ను చూపిస్తున్నాయి. ఒక రోజున అను హాల్లో ఎక్కడా కనిపించకపోయేసరికి అను ఫ్రిడ్జ్ దగ్గర ఉందేమోనని కెమెరాలు అడ్డి తిప్పు మరిచిపోయాము. గోపి అలివేలు మనస్తాపం తగ్గించేందుకు పక్కనే కూర్చొని మొబైల్లో పాత సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఏవేవో చెబుతున్నాడు. ఇంట్లో నుండి కెమెరా పొజిషన్ స్వయంగా మార్చాల్సిందే తప్ప బయటి నుండి తన మొబైల్లో చెయ్యలేడు. ఇంట్లో ఉండగా అనుని ప్రత్యక్షంగా చూస్తూ కెమెరాల పొజిషన్ అమర్చడంలో అర్థం లేదు. తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అలివేలుకి అర్థమవుతోంది. ఉద్వేగంలో అలివేలుకి సెంట్రల్ ఏసీ ఉన్న గదిలోనూ ఉక్కపోతగా అనిపించింది. శరీరానికి కలిగే ఉష్ణోగ్రత కాదని, మనసుకు కలుగుతున్న ఊపిరి ఆడనితనం, నలతబారిన మనసు కుదేలవవుతున్న భావం. గోపీబాబు, నాకు ఏకాంతం కావాలి. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. మనసు గాబరాన్ని తట్టుకోలేని అలివేలు అల్లుడిని ప్రాధేయపడింది. గోపి చిన్నబుచ్చుకొని అలివేలు బెడ్రూంలో నుండి వెళ్లిపోయాడు. మరుసటి 2 రోజులు శని, ఆదివారాలు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉన్నారు. అలివేలుకి వాళ్ల మధ్య తిరగటం కూడా ఇబ్బందిగా అనిపించింది. అను అమ్మమ్మ అంటూ వాటేసుకుంటున్నా మనసు రాయి చేసుకుని నిర్వికారంగా ఉండిపోయింది. మనశ్శాంతి కోసం ఏవేవో పుస్తకాలు తిరగేసింది. ఆ 2 రోజులు నిద్ర లేవగానే 6 అలవాటు లేని వాకింగ్కు వెళ్లి ప్రకృతి ఒడిలో స్వాంతన పొంది 9 వరకు ఇంటికి రాలేదు. శని, ఆదివారాలు కరుణే వంట చేసింది. అలివేలుకి అడిగి అడిగి వడ్డిస్తూ మౌనంగా ఉన్న అమ్మతో కరుణ మాట కలిపే ప్రయత్నం చేసింది. అను పసినవ్వుల్లో అలివేలు కరిగి కరుణిస్తుందని అనుని అమ్మమ్మ దగ్గరికి వెళ్లమని ప్రేరేపించింది కరుణ.
ఏ సైతాను తల మీదకెక్కి ఆ కెమెరాలు అలా పెట్టించిందో కాని కరుణా గోపీలు పశ్చాత్తాపంతో బాధపడిన క్షణం లేదు. 2 రోజుల్లో అలివేలు 10 లంకనాలు చేసినట్లు అయిపోయింది. మనోవ్యధతో ఆమెకి తిండి సహించటం లేదు. తను తనకన్నా కూడా అమితంగా ప్రేమించిన తన కూతురు నుండి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. ఎంత సర్ది చెప్పుకున్నా మర్చిపోలేకపోతుంది. నిత్యం తన ప్రేమ చెమరింతతో తడిపిన ఆ పూలవనం ఇప్పుడు ముళ్లకంపలా ఉంది అలివేలుకి. సోమవారం ఉదయం కరుణా గోపీలు ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఇది వరకు అలివేలు చకచకా పొద్దున్నే లేచి వంట చేసేసి ఇద్దరికీ లంచ్ ప్యాక్ చేసేది. అలవాటుగా లేచిన ఆ రోజు మంచం దిగలేదు. అను గొంతు విని లేచి వచ్చింది. పాపకు పాలు పట్టి న్యాపీ మార్చి స్నానం చేయించింది. యథావిధిగా అల్పాహారం చేసి తినిపించింది. అమ్మమ్మకి ఊరటనిచ్చిన పాప కాసేపటికి మళ్లీ పడుకొంది. ప్రేమపాసం ఒకవైపు, వైరాగ్యం మరోవైపు, పేగుబంధం ఒకవైపు, అనుబంధ విరక్తి మరోవైపు, మమకారం ఒకవైపు, నిర్వికారం మరోవైపు. అలివేలు మనసులో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కుటుంబ ప్రేమ ఎరలో ఎప్పుడూ చిక్కిడి ఉండే సాధుజీవి అలివేలు. అలాంటి తను మైనం లాంటి మనసును రాయి చేసుకుని చేతిలోకి ఫోన్ తీసుకుంది. గూగుల్ చేసి కొన్ని నెంబర్లు రాసుకుంది. 2-3 నెంబర్లకు ఫోన్ కలిపింది. 2-3తో మాట్లాడింది. చాలా ఎంక్వైరీలు చేసింది. బ్యాగులో నుండి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంది. కార్డు వివరాలన్నీ ఫోన్లో ఇచ్చిన తరువాత ఒక మెయిల్ చెక్ చేసుకుంది. మెయిల్ అందినట్లు అవతలి వారికి చెప్పి ఫోన్ పెట్టేసింది. అలివేలు గుండె భారం తేలికయింది. ఆ సాయంత్రం కరుణా గోపీలు ఆఫీస్ నుండి రాగానే అదే రాత్రి 11 గంటల ఫ్లైట్కి తను ఇండియా వెళ్తున్నట్టు మరో అరగంటలో క్యాబ్ బుక్ చేయమని గోపీకి చెప్పింది. అను ఎలా అమ్మా? ఊహించని సంఘటనకి కరుణ నిలువున కుప్పగూలిపోయింది. అమ్మలేని తన ఇంటిని ఊహించే కొద్దీ భయకంపితురాలైంది కరుణ. దిమ్మరపోయిన గోపి అవాక్కైపోయాడు. పొరపాటు జరిగిపోయిందమ్మా. ఈ ఒక్క తప్పిదాన్ని మన్నించు. కనీసం అను కోసమైనా నీ నిర్ణయం మార్చుకో. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కరుణ ప్రాధేయపడింది. బయటకు పొంగకుండా శాసించిన కన్నీళ్లు భయంతో అలివేలు కళ్ళలోనే ఇంకిపోయాయి. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశావు. ఇండియాలో ఏం చేస్తావమ్మా? ప్లీజ్ నన్ను క్షమించమ్మా. కరుణ అలివేలు కాళ్ల మీద పడిపోయింది. కూతురి కన్నీటికి తనలోని అమ్మతనం ఎక్కడ కరిగిపోతుందోనని ఆందోళన పడింది అలివేలు. కాఠిన్యాన్ని కొంత కరువు తెచ్చుకొని, లేదమ్మా, నాకు ఇప్పుడు అర్జెంటుగా వాతావరణ మార్పు కావాలి. కొంతకాలమాగి మళ్లీ వస్తానులే అంది అభావంగా. అత్తగారి నిర్ణయానికి తిరుగులేదని గ్రహించిన గోపి ఆమె సర్దుకున్న సూట్ కేసులను కారులో పెట్టాడు. అనూని ఓసారి గుండెలకు హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లి నిర్లిప్తంగా కారులో కూర్చుంది అలివేలు. శూన్యంలోకి ఎగురుతున్న విమానంలో శూన్యమైన మనసుతో నిర్వికారంగా అనుకుంది అలివేలు. తల్లి ప్రేమ ఎంత అన్కండిషనల్ అయినా తన ఉనికిని కోల్పోయేంత, తన మనస్తత్వాన్ని సైతం సమాధి చేసుకునేంత ఉండకూడదు. బిడ్డలను ఎంత బేషరతుగా ప్రేమించినా తమ బ్రతుకు కడతేరిపోయే వరకు తమకంటూ కొత్త జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఉంచుకోవాలి. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.